ఈ మధ్యకాలంలో అల్యూమినియం పాత్రలలో ఏమన్నా వండుకొని తినాలంటే భయమేస్తుంది. అసలు ఏదో విషయము బయట వాటి నుంచి రిలీజ్ అవుతుంది, అది పాయిజన్ రిలీజ్ అవుతుంది అంటున్నారు కదా. అదే రకం అండి. నాకైతే మా ఇంట్లో నేను రీసెంట్గా ఈ బోగానలు అయితే తీసుకున్నాను. దాంట్లో అదేంటోనండి, పులుపు మాత్రం ఏదైనా చేశాను అనుకో, పప్పు కానీ ఏదైనా పులుపు సంబంధించిన చేసాను అనుకో, మొత్తం ఇట్లా దాని సైడ్లో పొట్టి మొత్తం ఇట్లా కొరికేస్తుంది. అందుకే అసలు అల్యూమినియం వాడటమే బంద్ చేసాలని చెప్పేసి నేను స్టీల్కి అయితే కన్వర్ట్ అయిపోదామని చెప్పి స్టీల్ అయితే నేను 2 బొగన్లు అయితే తీసుకున్నాను. ఒకటి రైస్ కోసం అని చెప్పేసి, ఇంకోటి కర్రీ కోసం అని చెప్పి తీసుకున్నాను. ఇవైతే వెయిట్ కూడా చాలా ఉన్నాయి. నేను 2 బొగానలు అయితే నాకు 3 kgs అలా పడింది. వీటి రేట్ కూడా కేజీ నాకు 850 అలా ఇచ్చారండి. 1 kg రేట్ అయితే 2 బొగానలా కలిపేసి నేను 3 kgsకి అయితే అమౌంట్ అయితే పే చేశాను. చాలా బాగున్నాయి. అసలు వీటిలో చేస్తే కూడా అన్నం అనేది అసలు అడుగు అయితే పట్టట్లేదు. నేను వాడుతున్నాను. నేను ఇప్పుడు మా ఇంట్లో మాత్రం ప్రజెంట్గా అయితే ఇవే స్టీల్ అయితే వాడుతున్నాను. ఆ కాలంలో వచ్చేటివి సన్నం ఉంటుండే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు బాగా ఇక్కడ మందం ఉన్నాయి కదా, అడుగైతే అస్సలు పట్టట్లేదు. ఇంకొకటి ఏంటంటే, మనం కొత్త ఏమన్నా స్టీల్వి ఏమన్నా తీసుకున్నామనుకో, దాని వాటిపైన స్టిక్కర్ తీయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ స్టిక్కర్ చాలా సింపుల్గా ఎలా తీయాలో నేను చూపిస్తాను. చాలా సింపుల్గా అసలు దానిపైన అసలు మాస్క్ అనేది కూడా ఏం లేకుండా వెళ్ళిపోతుందండి. ఏం లేదండి, స్టవ్ వెలిగించి కాసేపు దానికి కొంచెం హీట్ చేయాలి. హీట్ ఎక్కిన తర్వాత కొంచెం నార్మల్గా, మరీ ఎక్కువ ఓవర్ హీట్ ఏం అవసరం లేదు, కొంచెం నార్మల్గా హీట్ అయినా సరే ఆ బొగన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకొని పట్టుకోవాలండి, ఎందుకంటే కాలుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ నైఫ్ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా కొంచెం నార్మల్గా తీసేసామనుకో, మొత్తం అసలు అంటూ కూడా మొత్తం ఏం లేకుండా వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడన్నా ఇట్లా కొత్తగా ఏమైనా ప్లేట్స్ తెచ్చినప్పుడు వాటిపైన స్టిక్కర్ ఈ విధంగా తీయండి, చాలా సింపుల్గా పోతుంది.